సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుపై రేపు విచారణ జరగనుంది. దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయాల్లో విచారించే అంశంపై విచారణ చేపట్టనున్నారు. మహిళలను ఇంటి వద్ద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 15న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున 10 రోజులు ఊరట లభించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీ 10 రోజుల సమయం కోరింది. రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుండగా ఈడీ వాదనలు కీలకం కానున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. మహిళల ఈడీ విచారణను ఈడీ కార్యాలయంలో కాకుండా ఇంటి వద్దనే విచారించే విధంగా ఈడీని ఆదేశించాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏడాది మార్చి 14న కవిత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. మార్చి 27న ఆ పిటిషన్ ని స్వీకరించడం జరిగింది సుప్రీంకోర్టు. సో రేపు ఈ కేసుకు సంబంధించిన కీలక విచారణ సుప్రీంకోర్టులో జరగబోతోంది. మహిళలను ఇంటి వద్దే విచారించాలా, ఆ దిశగా సుప్రీంకోర్టు ఏమైనా మార్గదర్శకాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇస్తుందా అన్న అంశానికి సంబంధించి కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూలై 28 ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ముఖ్యంగా కౌంటర్ ఫైల్ చేయలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గత సెప్టెంబర్ 15వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా 10 రోజుల సమయం కోరడం జరిగింది ఈడీ. సో ఆ 10 రోజుల సమయం ఈ రోజుతో ముగిసింది. రేపు ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కౌల్, కిషన్ కౌల్ ధర్మాసనం ముందు రాబోతోంది. అయితే రేపు జరిగే విచారణ ఆధారంగానే గత సెప్టెంబర్ 15నే కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కు సంబంధించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే మాగుంట రాఘవ, ఇటు శరత్ చంద్రారెడ్డి వీళ్లు అప్రూవర్ గా మారి కీలక సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇవ్వడం జరిగింది. గోరంట్ల బుచ్చిబాబు కవిత ఆడిటర్ ని అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. అలాగే కవితకు సంబంధించిన పిఏ అశోక్ కౌశిక్ తో పాటుగా మరికొంతమంది ముఖ్యంగా కీలక సమాచారాన్ని 100 కోట్ల ముడుపులు ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందించారు, వీటన్నిటికి సంబంధించిన సమాచారం ఈడీ వద్ద ఉంది. సో ఈ కేసు సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణకు సంబంధించిన కేసు పెండింగ్ లో ఉన్న సందర్భంగానే కవితకు నోటీసులు ఇచ్చి ఈడీ కార్యాలయం వద్దకు రావాలి, విచారణకి రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. కానీ ఈ కేసు పెండింగ్ లో ఉండడంతో గత 15వ తేదీన కవిత విచారణకు హాజరు కాలేదు. సో రేపు ఈడీ ఏం చెప్తుంది సుప్రీంకోర్టుకి, సిఆర్పిసి 160 ప్రకారం ముఖ్యంగా ఇంటి వద్దనే విచారించాలి, ఈడీ కార్యాలయంలో కాదు అని చెప్పి ఇటు కవితతో పాటుగా నళిని చిదంబరం, అలాగే టీఎంసీకి సంబంధించిన అభిషేక్ బెనర్జీ సతీమణి కేసులో కూడా ఈ కేసెస్ అన్నింటినీ కూడా ట్యాగ్ చేసి సుప్రీంకోర్టు విచారిస్తోంది. గతంలో చిదంబరం అక్రమాస్తుల కేసుకు సంబంధించి నల్లి చిదంబరాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఆమెపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని చెప్పి. సో అదే ఉత్తర్వుల్ని తన కేసుకు కూడా ఇవ్వాలి అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరుతోంది. ఈ ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులు ఉన్నాయో వాటిని నిలుపుదల చేయాలి, అలాగే తనపై ఎటువంటి బలవంతపు చర్య కూడా ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కవిత సుప్రీంకోర్టును కోరడం జరిగింది. సో రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులకు సంబంధించి 3 వ్యక్తుల కేసులకు సంబంధించి నళిని చిదంబరం, అలాగే అభిషేక్ బెనర్జీ సతీమణి, అలాగే ఇటు కవిత వీళ్ళ కేసులకు సంబంధించి వాళ్ళ వద్దున్న ఆధారాలేంటి, సో వాటికి అనుగుణంగానే మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి మాకు అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుందా, లేదు మేమే మహిళల ఇంటికి వెళ్లి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తామని చెప్పి ఈడీ చెప్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో రేపు ఈడీ చెప్పే అంశాల ఆధారంగా తదుపరి మళ్లీ కవితకు ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తుంది, లేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులే కవిత ఇంటికి వెళ్లి విచారిస్తారా, లేక కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి రావాల్సి ఉంటుందా అన్నది కూడా త్వరలోనే స్పష్టత రాబోతోంది. సో రేపు జరిగే విచారణ చాలా కీలకం కాబోతోంది మహిళల ఈడీ విచారణకు సంబంధించి. గతంలో కవిత ఈ లిక్కర్ కేసులో 3 సార్లు విచారణకి సుమారు 28 గంటల పాటు ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన 11 ఫోన్లని, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు వీటన్నిటినీ కూడా ఈడీకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసుతో ముఖ్యంగా తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎటువంటి అక్రమాలకి పాల్పడలేదని చెప్పి గతంలోనే ఈడీ అధికారులకి, సిబిఐ అధికారులకు కూడా కవిత స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కవిత భాగస్వామ్యం ఉంది అని చెప్పి కవితకు సంబంధించిన అరుణ్ పిళ్ళయ్ కానీ, ఇటు ఇప్పుడు తాజాగా అశోక్ కౌశిక్ కానీ, గోరెంట్ల బుచ్చిబాబు, అలాగే అప్రూవర్ గా మారిన వాళ్ళు కూడా
కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో త్వరలో ఈడీ కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేయబోతున్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో ఈడీ మహిళల ఈ విచారణకు సంబంధించి తమ వైఖరి ఏంటి అనేది స్పష్టం చేయబోతుంది. కాబట్టి సో ఖచ్చితంగా దాని ఆధారంగా తదుపరి కవితను మళ్ళీ నోటీసులు ఇవ్వడం కానీ విచారణకు పిలవడం లేక కవిత వద్దకే ఈడీ అధికారులు వెళ్లి విచారిస్తారు. వీటన్నిటికి సంబంధించి కూడా రేపు స్పష్టత రాబోతోంది. థ్యాంక్ యూ గోపి.